అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తన ఎంపికలో రైతులు దృష్టి పెట్టాల్సిన అంశాలు, పూత పిందె దశలో కాఫీ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రైతులు మేలైన పంటను పండించాలంటే అందుకు మొదటి మెట్టు నాణ్యమైన విత్తనం ఎంపిక. ఎన్ని యాజమాన్య చర్యలు చేపట్టినా విత్తనం సరైనది కాకపోతే పంట దిగుబడి దక్కదు. సాధారణంగా పంటల్లో సంకర రకాలు, సూటి రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. సూటి రకాలైతే మనం పండించిన విత్తనాలనే తిరిగి వాడుకోవచ్చు. అదే హైబ్రిడ్లైతే ప్రతిసారి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అధిక శాతం రైతులు ప్రైవేట్ కంపెనీల విత్తనాలను ఆశ్రయిస్తూ ఉంటారు. చాలాసార్లు నకిలీ, కల్తీ విత్తనాలు రావటం, విత్తన మొలక శాతం తగ్గటం వల్ల నష్టపోవటం చూస్తున్నాం. ప్రస్తుతం ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో విత్తనాన్ని ఎంపిక చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటూ సూచనలు ఇస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసేటువంటి అంశం విత్తనం. కాబట్టి రైతు సోదరులు ఏ పంట వేసుకున్నా కూడా ఆ పంటకు సంబంధించిన ఒక మేలి రకమైనటువంటి విత్తనాన్ని ఎన్నుకోవడం అనేది చాలా అవసరం. అంటే రైతులు విత్తనానికి పెట్టే ఖర్చు తక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే, అంటే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, నీళ్లు కానీ, మిగతా అన్నిటితో పోల్చుకుంటే. కాబట్టి ఖర్చు తక్కువనే ఉంటుంది. బట్ రైతులు ఏంటంటే తప్పనిసరిగా దాని పట్ల శ్రద్ధ వహించి మంచి రకాన్ని ఎన్నుకోవాలి. మంచి రకం అంటే ఏంటంటే రైతు తనకున్నటువంటి పరిస్థితులు, పంట కాలం, ఎన్ని రోజులలో పంట అయిపోవాలి, నీటి లభ్యత, భూమి యొక్క సారం, నేల యొక్క రకం, అది ఎర్రచిలకన, నల్లరేగడ, లేకపోతే తనకు పెట్టుబడి పెట్టేటువంటి సామర్థ్యం, ఇలాంటి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులు విత్తనాలు ఎన్నుకుంటే మంచిది. జనరల్గా పంటలలో రెండు రకాలు ఉంటాయి అన్నట్టు విత్తనాలలో. ఒకటి రకాలు, ఒకటి సంకరాలు, హైబ్రిడ్స్. అయితే జనరల్గా రకము అంటే ఏంటంటే ఒకసారి మనం తెచ్చుకున్న తర్వాత అది ఏ పంటలోనైనా సరే ఒకసారి మనం ఒక రకం కొనుక్కున్నామంటే దాన్ని మనం పదే పదే వాడచ్చు. మళ్ళీ దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమాత్రం మారవు. ఉదాహరణకు వరికి సంబంధించి ఒక రకం కొనుక్కుంటే ఆ రకం పంటకాలం, గింజ నాణ్యత, చీడపీడలను తట్టుకునే లక్షణం, ఇవన్నీ కూడా మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేసినా సరే అవే లక్షణాలు ఉంటాయి దానికి. అలా కాకుండా ఒక హైబ్రిడ్, ఉదాహరణకు పత్తికి సంబంధించిన ఒక హైబ్రిడ్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ హైబ్రిడ్ ఈ సంవత్సరం ఇచ్చిన దిగుబడి నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలని లేదు. ఈ సంవత్సరం కాయ సైజు కానీ లేదా చీడపీడల ఉధృతి కానీ అది తట్టుకున్నట్టుగా నెక్స్ట్ ఇయర్ ఉండాలని లేదు, ఎందుకంటే అది హైబ్రిడ్ కాబట్టి. కాబట్టి హైబ్రిడ్స్ను పదే పదే మార్చాలి. ప్రతి సంవత్సరం మనం కొత్త హైబ్రిడ్ని కొనుక్కోవాల్సిందే. అదే హైబ్రిడ్ అయినప్పటికీ సీడ్ మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి మనం. అదే రకం అయితే మాత్రం కొనాల్సిన అవసరం లేదు. ఈ సూచన రైతాంగం అందరికీ తెలిసి ఉండాలి. కానీ రైతులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ముఖ్యంగా పెసళ్ళు కానీ, మినుములు కానీ, కందులు కానీ, నువ్వులు కానీ, జొన్నలు కానీ, వేరుశెనగ కానీ, వరి కానీ, ఈ అన్నిట్లలో కూడా ఒక్కసారి మీరు రకాన్ని తీసుకెళ్ళిందంటే ఆ రకం మీకు అన్ని రకాలుగా నచ్చితే
అంటే మీకు దిగుబడి కానీ పంట కాలం కానీ నీటి ఇవన్నీ కూడా మీకు మంచిగా అనిపిస్తే దాన్ని ఒక 5-6 సంవత్సరాలు వాడవచ్చు మీరు. మళ్ళీ అదే రకాన్ని మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. కానీ మీ రైతులు ప్రతి సంవత్సరము వాళ్ళు పండించిన దాన్ని తక్కువ రేటుకు అమ్ముకుంటారు మార్కెట్లో, మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి అదే రకాన్ని మళ్ళీ కొంటారు రైతులు. ఉదాహరణకు వరి అనుకోండి, వరి లోపల వరంగల్ 962 అనే రకం మీరు కొనుక్కున్నారు, మీకు బాగా నచ్చింది, దాన్ని మీరు మళ్ళీ వాడొచ్చు. మీరు అంటే మీ పొలంలోనే కొంత ఒక మడిని సెలెక్ట్ చేసుకొని ఆ మడి లోపల చీడపీడలు ఆశించింది మంచి రంగులో ఉన్నటువంటి కొన్ని ఎన్నులను కట్ చేసి దాన్ని ఆరబెట్టుకొని వాడుకుంటే అంతకంటే మంచి రకం ఇవ్వరు మీకు, ఏ శాస్త్రవేత్త కూడా ఇవ్వరు మీకు. కానీ మీరు అలా పండించిన రకాన్ని మార్కెట్లో 2300 కింటా అమ్మేసి మీరు అదే రకాన్ని మళ్ళీ మా దగ్గర కొన్నప్పుడు 5000 రూపాయలకు కొంటే మీరు కొనాల్సి వస్తుంది. ఒక 20 కిలోల సంచి మేము 1100 రూపాయలకు అమ్ముతాం మీకు. ఇంకోటి రకాలు చాలా వరకు మనం తీసుకునేటప్పుడు అది చీడపీడలను కంప్లీట్ అంటే రెసిస్టెన్సా లేకపోతే ససెప్టబులా, అంటే కొంత మేరకు తట్టుకుంటుందా అసలు పూర్తిగా రాకుండా ఉంటుందా అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు వరంగల్ 42 అని ఒక రకం ఉంది, అది ఎల్లో మొజాయిక్, దాన్ని రెసిస్టెంట్, దానికి రాదు అసలు. అంటే మొత్తం చిలకలో ఒక 1-2% కంటే ఎక్కువ డ్యామేజ్ ఉండదు మనకు. కొన్ని ఏంటంటే తట్టుకుంటాయి అవి, అంటే వస్తుంది పరిస్థితులు కనుక అనుకూలంగా లేకపోతే మళ్ళీ ఆ రకం వస్తుంది. కాబట్టి తర్వాత సీడ్ని బ్లేమ్ చేయాల్సిన పని లేదు, అది రెసిస్టెంటా ససెప్టబులా తెలుసుకొని ఒకవేళ రెసిస్టెంట్ అయితే మనం తప్పనిసరి కొనుక్కోవచ్చు, ససెప్టబుల్ అయితే మాత్రం తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి మనం. చాలా రకాలు చాలా మేరకు తట్టుకుంటాయి, అంత రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు వరి అనుకోండి, వరి లోపల అసలు కంప్లీట్ రెసిస్టెన్స్ అంటే బ్లాస్ట్ రెసిస్టెన్స్ అగ్గి తెగులు తట్టుకునే రకాలు ఉంటాయి. కాండం దొల్చే పురుగు కానీ ప్లస్ దోమపోటు కానీ లేకపోతే ఎండాకు తెగులు కానీ కాండంకులు ఇవన్నీ వస్తాయి. కొంతమేరకు కొన్ని రకాలు తట్టుకోవచ్చు, బట్ రావడానికి అవకాశం ఉంది. తట్టుకోవడం వేరు, రెసిస్టెన్స్ వేరు. సో అది కూడా రైతాంగం తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని అలాంటి, ఎందుకంటే తర్వాత మీరు బ్లేమ్ చేస్తారు, రకం నేను అట్లా అనుకున్నా అందుకనే కొనుక్కున్నాను అయినా కూడా అది రోగం వచ్చింది దానికని అంటారు. రోగం రాదని చెప్పలేదు, కొంతమేరకు తట్టుకుంటుందని చెప్పినారు అంతే దాని అర్థం. రైతులు రకాలను కొనుక్కుంటే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే అంతా రకమే అని అనుకోవద్దు మనం, అంటే రకం వల్లనే అన్నీ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు అక్కడక్కడ ఏం వింటారంటే పలానా రైతుకు, ఉదాహరణకు వరి పొలం తీసుకుంటే మన గ్రామంలో ఒక రైతుకు 70 బస్తాలు 80 బస్తాలు వచ్చింది, లేకపోతే పక్క ఊర్లో రైతుకు ఒక 60-70 బస్తాలు వచ్చింది. అప్పుడు ఏమనుకుంటామంటే ఆ రైతు చేసిన శ్రమను మర్చిపోతాం మనం, ఆయన ఏం చేసిండు అనే విషయం మనం అసలు తెలుసుకోకుండా ఏ రకం వచ్చింది ఆయనకు, ఆ రకం పేరేంటో తెలుసుకొని ఆ రకం కొరకు మనం వెంబడి పడుతుంటాం అన్నట్టు. మనం ఆయనకు 60-70 బస్తాలు వచ్చిన రకము అదే రకం మీకు 70 బస్తాలు రావాలని ఏం లేదు మీకు. ఆయనకు రావడానికి ప్రధానంగా రకం కంటే ఎక్కువ బహుశా ఆయన చేసిన యాజమాన్యం అయి ఉండొచ్చు. అంటే సరి అయిన సమయంలో నారు పోయడం, నాటు పెట్టేటప్పుడు చాలా దగ్గర పెట్టడం, పెట్టాల్సిన పిలకలు పెట్టడం, పెట్టిన తర్వాత ఎరువులను ఒక క్రమ పద్ధతి లోపల వేయడం, చీడపీడలను సరైన సమయం లోపల అరికట్టడం, వీటితో పాటు సరైనటువంటి వాతావరణం అనుకూలించడం. సో ఇలా అనేక అంశాలు ఆ రకం యొక్క సపోర్ట్ చేయడం చేత అంత దిగుబడి వచ్చి ఉంటుంది. అందరూ ఒకే రకాన్ని కోరుకున్నప్పుడు సహజంగా కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడినప్పుడు ఎవరో ఒకరు కొంత తప్పులు చేస్తారు, దానివల్ల కల్తీ సీడ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆ రకం దొరకలేదు అనుకోండి, పోనీ మీరు అనుకున్న రకం దొరకలేదు, మీకున్న రకాన్ని మంచిగా చేయండి, మంచిగా పచ్చి రొట్టె రోజులు వేయండి, 25 రోజుల వయసులో నారు పెట్టండి, యూరియా వేసేటప్పుడు కొంచెం నీళ్ళు తగ్గించి పెట్టండి, కొంచెం తక్కువ యూరియా ఎక్కువ సార్లు వేయండి, జింక్ సల్ఫేట్ని మంచిగా వాడండి, మొగి పురుగు వచ్చేది రాంది కొంచెం ఫిరమోన్ ట్రాప్స్ పెట్టి తెలుసుకోండి, సకాలంలో గుర్తించి సస్యరక్షణ చేపట్టండి. అట్లాగని ఒకటే మందులు కొట్టి బాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అసలు చేయనంత ఒక పురుగు కూడా ఉండొద్దు, అట్లా కూడా పెట్టుకోకండి. వాటి వల్ల నష్టం లేనంత వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. నష్టం లేనంత వరకు 1-2 పురుగులు ఉన్నా మనకు వచ్చే నష్టం లేదు మనకి. వీలైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర దగ్గర కొనుక్కుంటే బెటర్. అంటే మన పొలం మన ఊర్లో కానీ లేకపోతే మన పక్క ఊర్లో కానీ ఇట్లా, ఎందుకంటే ప్రాబ్లం వచ్చినా కూడా మనకు అడ్రస్ చేసుకోండి ఈజీ. ఎక్కడనో కొంటే కష్టమవుతుంది. ఇంకోటి ఏ రకం కొనుక్కున్నా సరే తప్పనిసరిగా బిల్లు మీద ఆ రకం పేరు రాయించాలి, ఆ బిల్లుని దాచిపెట్టుకోవాలి మనం. లేకపోతే ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని లీగల్గా ప్రొసీడింగ్స్ వెళ్ళాలంటే కష్టమవుతుంది మనకు. సో ఆ రకంగా వాటిని కూడా మనం భద్రపరచుకుంటే మంచిది. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల లోపల ఎక్కడైతే నేలలు, వర్షాపాతం, వాతావరణం చాలా అనుకూలంగా ఉందో ఇక్కడ పండినటువంటి గింజలు కూడా చాలా నాణ్యతగా ఉంటాయి అన్నట్టు. అంటే మొలక శాతం ఇట్లా చాలా బాగుంటాయి, అంటే నిల్వ ఉంచుకోవచ్చు మనం ఎక్కువ రోజులు. కాబట్టి రైతాంగం వాళ్ళకి పండుతున్నటువంటి పంటలలో మంచి శనగలు కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ, జొన్నలు కానీ, బొబ్బెర్లు కానీ, వరు కానీ ఇట్లాంటి అన్నీ కూడా రకాలను ఒక్కసారి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వాడచ్చు. అలా కాకుండా మొక్కజొన్న కానీ, పత్తి కానీ ఈ రెండిట్లలో మాత్రం హైబ్రిడ్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం సీడ్ కొనాల్సిందే. ఈవెన్ హైబ్రిడ్ అయినా సరే, వెరైటీ అయినా సరే, పలానా రకమే మంచిదని అనేటువంటి ఆలోచన ఎందులోనూ మంచిది కాదు.
విత్తనాలను కొనుక్కునే ముందు 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒకటి, రకం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, రకానికంటే యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, అది రకమే కనుక అయినట్లయితే ఒకసారి కొంటే చాలు 5-6 ఏళ్ళు వాడచ్చు మీరు. ఒకవేళ అది సంకరం అంటే హైబ్రిడ్ కనుక అయినట్లయితే ప్రతిసారి దాన్ని కొనాల్సిందే. ఈ 2 విషయాలు కనుక పెట్టుకున్నట్లయితే మీరు కల్తీ విత్తనాల నుంచి బయటపడి మీరు తప్పనిసరిగా కొంత అధిక ఆదాయం పొంది మంచి నికర ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. కాఫీ మన దినచర్యలో మమేకమైన పానీయం అనడం కంటే నిజానికి కాఫీ ఒక భావోద్వేగం అనడం సబబేమో. అలాంటి కాఫీని మన తెలుగు రాష్ట్రాల్లో పండించే ఒకే ఒక ప్రాంతం అరకులోయ. ప్రకృతి ఒడిలో పచ్చని రంగవల్లికలా మెరిసిపోయే అరకులోయ పర్యాటకానికే కాదు, గుమగుమలాడే కాఫీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఇప్పుడు. ఎంతలా అంటే మన్యం రైతుకు కాఫీ కేవలం ఒక పంట కాదు, అది వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా మారింది నేడు. లాభసాటి వాణిజ్య పంటగా మారిన కాఫీ సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే మొక్కల పెంపకంలో దశలవారీ సంరక్షణ ఎంతో కీలకం. కాఫీ తోటలు ప్రస్తుతం పిందెలు కట్టి గింజ గట్టిపడే కీలకమైన దశలో ఉన్నాయి. ఈ సమయంలో చేపట్టే కొమ్మల కత్తిరింపులు, పోషక యాజమాన్యం మరియు నేల సంరక్షణ చర్యలపైనే రాబోయే పంట నాణ్యత, బరువు ఆధారపడి ఉంటాయి. మరి పిందె దశలో ప్రస్తుతం కాఫీ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలియజేస్తున్నారు అల్లూరి జిల్లా చింతపల్లి సమీపంలో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్త సునీల్ బాబు. కాఫీ మొక్కను కనుక చూసుకుంటే సంవత్సరంలో 2 విధాలైన పనులు చేస్తుంది. ఒకటి ప్రస్తుత పంట అంటే ఇప్పుడు ఈ కొమ్మ కనుక కొన్ని కొమ్మలు చూసుకుంటే మనకి పిందెలు వస్తున్నాయి. ఆ పిందెలు దాంతోపాటు నెక్స్ట్ సీజన్కి వచ్చేటటువంటి చిగురు కూడా డెవలప్ చేస్తాను. సో కనుక దానిపైన డబల్ ఏమంటారంటే స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని రిలీవ్ చేయడం కోసమే మనం ఇటువంటి పద్ధతులన్నీ చేయాలంటే కొమ్మల్ని, పనికిరాని కొమ్మల్ని కత్తిరించడం. కాఫీ మొక్క పెరిగే కొద్దీ యాక్చువల్లీ దానిలో విభిన్న కొమ్మలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్ని కొమ్మలు కాఫీ పంటకి ఉపయోగకరం కాదు. కాండం పైనుంచి పెరిగేటువంటి కొమ్మల్ని సక్కర్స్ అంటారు. అటువంటి కొమ్మలు కూడా మనకు అక్కర్లేదు. అదేవిధంగా కొన్ని కొమ్మలు ఏంటంటే ఆకులు తక్కువగా ఉండేసి బాగా పొడుగ్గా నూలుగా ఉండేసి కొరడ ఆకారంలో ఉంటాయి అన్నమాట. అటువంటి కొమ్మల్ని మనం కత్తిరించుకోవాలి. ఉదాహరణకి ఇది కనుక చూసుకుంటే మనకి కొరడ ఆకారంలో ఉంది కదా, దీన్ని విప్పీ వుడ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే కొరడ ఆకారం కలిగినటువంటి కొమ్మలు. దీనిలో ఎటువంటి పంట మనకు రాదు. దీనివల్ల ఏంటంటే మొక్కకి భారమే తప్ప యాక్చువల్గా రైతుకి ఎటువంటి ఉపయోగం లేదు. సో కనుక ఇటువంటి కొమ్మలు కనిపిస్తే రైతులు వాటిని కత్తిరించుకోవాలి. ఇట్లా మనం ఎండిపోయినటువంటి కొమ్మల్ని తొలగించుకోవాలి. ఈ ఎండిపోయిన కొమ్మల్లో తెగుళ్ళ పురుగుల తాలూకు ఏమంటారంటే వాటిలో ఇనాకులం అనేది ఉండటానికి ఆస్కారం ఉంటుంది. సో మనం మొక్కల్లో ఎండిపోయిన కొమ్మలను తొలగించి వాటి నుంచి భారం తగ్గించాలన్నమాట. దీంతో పాటు ఏంటంటే మొక్కలో ఇవన్నీ ఏంటంటే పిలకలు అంటారు. ఈ పిలకలు అనేది దీనికి పైకి నిటారుగా పెరిగేటువంటి స్వభావం ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే కాండం పైన పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఇటువంటి పిలకల్ని మనం ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కట్ చేసుకోవాలి. సో ఈ పిలకలు నేలలో తేమ ఎప్పుడు ఉంటే అప్పుడు సంవత్సరం మొత్తం వస్తూ ఉంటుంది. దీనికి టైం అనేది లేదు. ఎప్పుడు కనిపిస్తే చిన్న వయసులోనే ఆ పిలకల్ని మనం తొలగించుకోవాలి. సంవత్సరంలో 2 సార్లు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే పంట కోసిన తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి. సాధారణంగా చూసుకుంటే కనుక జనవరి కల్లా పంట కాపు కోయటం అనేది పూర్తవుతుంది. అటు తర్వాత ఏంటంటే ఒక నెల అంటే ఫిబ్రవరి తర్వాత, ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చిలో ఎప్పుడైతే తొలకరి పడుతుందో, తొలకరి పడిన తర్వాత వెంటనే ఎటువంటి కొమ్మలు ఏమైతే ఉన్నాయో అటువంటి కొమ్మల్ని మనం కట్ చేసుకోవాలి. కొమ్మ చూస్తే ఎటువంటి చేప ముళ్ళు ఆకారంలో ఉండేటటువంటిగా 2 అంటే కనుపుకి 2 వైపులు ఇట్లా చూశారు కదా, ఇట్లా కనుపుకి 2 ఉండేటట్టుగా ఇట్లా చేప ఆకారంలోనే కొమ్మలని పెరగటం మనం రైతులు వాటిని ప్రోత్సహించాలన్నమాట. మార్చి ఏప్రిల్ నెలలో వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు మొదటి వర్షం ఏమైతే వస్తుందో సుమారు 40 మిల్లీమీటర్ల వర్షపాతం వస్తే దాన్ని బ్లోజమ్ ఇరిగేషన్ అంటారు. దాని తర్వాత ఏంటంటే అది పూత వస్తుంది. 15 రోజులకి వచ్చిన తర్వాత ఆ పూత పిందిగా నిలదొక్కుకోవడానికి మళ్ళీ ఇంకో 15 రోజులు వర్షం పడాలన్నమాట. దాన్ని బ్యాకింగ్ ఇరిగేషన్ అంటారు. ఈ బ్యాకింగ్ ఇరిగేషన్ కనుక పడకపోతే మళ్ళీ పూతలో డిఫార్మిటీస్ ఏర్పడతాయి. అంటే అదే స్నేక్ మౌత్ ఫ్లవర్స్ అంటారు. అంటే పాము
అంటే నాలుక ఎట్లా ఉంటుంది ఆ ఆకారంలో దాని స్టేమెన్ అనేది బయటకు వస్తుంది అనమాట. వాటి వల్ల ఏంటంటే పిందిగా అది ఫలదీకరణ చెందదనమాట. సో అందుకోసం వర్షపాతం అనేది కంపల్సరీగా రావాలి పూత వచ్చిన తర్వాత. పెద్ద మొక్కల్లో అయితే పూత వచ్చినటువంటి తర్వాత 15 రోజులకి వర్షం పడితే పూత పిందిగా నిలదొక్కుంటుంది. ఇదే చిన్న మొక్కల్లో కనుక చూసుకుంటే, ఈ మొక్క కనుక చూసుకుంటే ప్రత్యేకించి ఇది వచ్చేసి 2 సంవత్సరాల మొక్క. ఈ 2 సంవత్సరాల మొక్కలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపుని మనం అలౌ చేయకూడదు. ఎందుకంటే ఈ మొక్క చాలా బలహీనంగా ఉంటుంది. దీనికి కనీసం 4 సంవత్సరాల తర్వాతే దీని నుంచి పంట అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమైతే చూస్తున్నామో ఈ ఇట్లా పిందెలు రావటం వల్ల ఏంటంటే తదుపరి సంవత్సరాల్లో ఈ యొక్క పక్కన కొమ్మలు ఏవైతే ఉన్నాయో దానిలో మొక్కలు అంత బలం లేకపోవటం వల్ల ఇవన్నీ చివర్ల నుంచి ఎండిపోవటం జరుగుతుంది అనమాట. చాలా వరకు రైతులు ఏంటంటే పంట వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని ఉంచేస్తారు. దీనివల్ల ఏంటంటే రాను మనకి కాఫీ మొక్క 45 సంవత్సరాల రైతుతోనే ఉంటుంది. అత్యాశకు పోయి ముందుగానే పంట తీసుకుంటే మొక్క చాలా అనర్థం అనమాట. అందుకోసం ఏంటంటే వర్షం పడిన తర్వాత పూత వర్షం పడిన తర్వాత ఎప్పుడైతే మొగ్గలు వస్తాయో మొగ్గలు వచ్చి క్యాండిల్ స్టేజ్ అంటారు అనమాట. క్యాండిల్ స్టేజ్ అంటే క్యాండిల్ ఆకారంలో ఉంటాయి. ఆ ఆకారంలో ఉన్నప్పుడు మొగ్గల్ని మనం తుంచేయాలి. తీసేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క కొమ్మలు మొక్క కూడా బలంగా ఏర్పడుతుంది. పూత వచ్చిన తర్వాత ఒక 15 రోజులు వర్షం పడిన తర్వాత పూత పిందిగా నిలదొక్కుంటుంది. నిలదొక్కున్న తర్వాత ఇది ఏప్రిల్ నెలలో అట్లా పిందిగా మొదలైన తర్వాత దీని జీవనం అనేది సుమారు మనకి ఒక 9 నెలలు, అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలకి ఇదేంటంటే కాయలాగా డెవలప్ అయ్యి బాగా గింజ నిండుకొని మనకి పంట కోయడానికి రెడీ అవుతుంది అనమాట. సో ఇన్ని ఆల్మోస్ట్ 9 మంత్స్ ఏంటంటే దీనికి పోషకాల సరఫరా అనేది ప్లస్ నీటి ఎద్దడి అనేది ఉండకుండా మనం మొక్కని సంరక్షించుకోవాలి. పోషకాలను మనం సేంద్రియ ఎరువుల రూపంలో, అంటే పశువుల గెత్తంలో కానీ వానపాముల కంపోస్ట్ రూపంలో కానీ సంవత్సరానికి ఒక 3 నుండి 5 కేజీలు ప్రతి మొక్క అందించడం జరగాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంతంలో పండించేటువంటి కాఫీ సాగు పూర్తిగా సేంద్రియ వ్యవసాయంగా చెప్తున్నాం కాబట్టి రైతులు మొక్కకి ఎటువంటి పోషక సమస్యలు లేకుండా ఈ సేంద్రియ ఎరువులని వేసుకోవాలి. ప్లస్ నీటి ఎద్దడి అనేది రైతుల చేతిలో లేదు కాబట్టి నీడను సక్రమం పెంచుకుంటే, మంచి నీడ ఉంటే నీడ ఏంటంటే నేలలోని తేమని ఆవిరైపోకుండా ఉంచేసి నేలలో తేమని ఇముడ్చుకునే గుణం కలిగి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రైతులు ఈ యొక్క పూత నుంచి పెరిగి అక్కడి నుంచి కాయ గింజ గట్టిపడి మన పంట కోసే వరకు ఈ చర్యలన్నీ చేసుకోవాలన్నమాట. మన ప్రాంతంలో అయితే ఈ యొక్క సమస్య లేదు. గింజ రాలటం అనేది ఎప్పుడు జరిగిద్దంటే నేలలో తేమ అధికంగా ఉండి సాయిల్ శాచురేషన్ ఎక్కువైపోతే ఏంటంటే వేర్లకి గాలి ఆడదు. దానివల్ల ఏమవుతుందంటే మొక్క గింజ అనేది రాల్చడం జరుగుతుంది. అది మన ప్రాంతంలో లేదు. కర్ణాటక ఎక్కడైతే వర్షపాతం ఎక్కువ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో అధికంగా ఉంది. మన ప్రాంతాల్లో ఉన్న టోపోగ్రఫీ వాటర్ శాచురేషన్కి అంత లేదనమాట. సో అటువంటి సమస్య లేదు. మనకేంటంటే మనం చేసుకోవాల్సిన రైతులు గింజని దృఢంగా నాణ్యంగా దాన్ని తీసుకోవాలంటే ఎరువులు టైంలో సరఫరా చేసుకోవాలి. అది సేంద్రియ రూపంలో మనం వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఎరువులు అనేది సంవత్సరంలో 2 సార్లు వేసుకుంటారు. ఒకటి ప్రీ మాన్సూన్ అంటే వర్షాలు ప్రారంభానికి ముందు, ఇంకోటి పోస్ట్ మాన్సూన్ వర్షాలు అయిపోయిన తర్వాత. సో ఈ తరుణంలో మనకి ఆల్రెడీ నేలలో కొంతమేరకు తేమ ఉండాలి. ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల వర్షం పడింది, నేల కూడా తేమ ఉంది. సో ఈ తరుణంలో మనం ఎరువులు అనేది వేసుకోవచ్చు అనమాట. ఎరువులు సేంద్రియ రూపంలో వేసుకుంటే ఈ తేమ వల్ల ఈ యొక్క పోషకాలు ఏమైతే ఉండే ఎరువుల్లో అవి నేలలోకి దిగి వేరు నుంచి మొక్క సరఫరా అయ్యి గింజకి సరఫరా అవుతుంది. కొండ ప్రాంతాల్లో వర్షపాతం వల్ల ఏంటంటే పై మట్టి ప్లస్ ఏమంటారు దీనిలో ఉన్నటువంటి సాల్ట్స్ అనేవి కొట్టుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల నేలలో ఏంటంటే ఆమ్ల గుణం అనేది పెరుగుతుంది అనమాట. ఆమ్ల గుణం పెరగటం వల్ల ఏంటంటే కొన్ని పోషకాలు లాక్ అయిపోతాయి. లైక్ ఐరన్ టాక్సిటీ, అల్యూమినియం టాక్సిటీ అవన్నీ డెవలప్ అవుతాయి అనమాట. సో ఆ ప్రభావాలను మనం దాన్ని తొలగించడం కోసం ఏం చేస్తామంటే నేలని ఫస్ట్ నమూనా కలెక్షన్ చేసి మట్టి పరీక్ష చేస్తాం. మట్టి పరీక్ష చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి pH వాల్యూని బట్టి సున్నం సిఫార్సు చేయడం జరుగుతుంది అనమాట. ఆ సున్నం వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ యొక్క ఇందాక చెప్పుకున్నటువంటి ఐరన్ టాక్సిటీ కానీ అల్యూమినియం టాక్సిటీ కానీ తగ్గిపోయి పోషకాలన్నీ పూర్తిగా లభ్యతలోకి వస్తుంది. ఈ విధంగా రైతులకి ఈ యొక్క కాఫీ నేల మట్టి పరీక్ష కూడా కాఫీ బోర్డు అందిస్తుంది. ఈ సేవలను కూడా మనకి ఉన్నటువంటి ల్యాబొరేటరీలో ఈ యొక్క ప్రయోగశాలలో ఈ యొక్క మట్టి నమూనాని పరీక్షించి వాళ్ళకి తగినటువంటి పోషకాలు ఈ సున్నంతో పాటు మొక్కకి ఎంత పోషకాలు వేసుకోవాలనేది కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది అన్నమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
మహబూబ్ నగర్ జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం అన్నదాత ఆరుగాల కష్టాన్ని నేలరాల్చింది. కోతకు సిద్ధమైన తోటంతా నేలమట్టమైంది. వర్షం కంటే భయంకరంగా గాలి వీచి చెట్లన్నీ నేలమట్టమయ్యాయంటూ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రైతు బాలకృష్ణ 24 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని బొప్పాయి, టమాటా, చిక్కుడు వంటి పంటలను సాగు చేస్తున్నారు. అందులో 5 ఎకరాల్లో బొప్పాయిని 8 నెలల క్రితం సుమారు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నాటుకున్నారు. తీరా కోత చేసే సమయానికి అకస్మాత్తుగా పెనుగాలులు వీచి నిండు కాపుతో ఉన్న చెట్లన్నీ విరిగిపోవడంతో పడ్డ కష్టమంతా వృధా అయిందంటూ రైతు వాపోతున్నారు. గత 14 సంవత్సరాలుగా ఒక 12 ఎకరాలలో కూరగాయలు మరియు పండ్ల తోటలు వ్యవసాయం చేస్తున్నాను. ప్రజెంట్ ఈ బొప్పాయి తోటను 8 నెలల క్రితం నాటానండి. మొత్తం పంట దశలో ఉంది, కోతకు వస్తుంది. ఒక 15 రోజులైంది దాన్ని హార్వెస్టింగ్ ప్రారంభమయ్యి. టోటల్ గా 5 ఎకరాల్లోనూ 100 టన్నుల పంట ఉంటుందండి. 100 టన్నుల పంట కూడా టోటల్ గా కొలాప్స్ అవడం జరిగింది. దీంతో పాటు పక్కనే ఉన్న చిక్కుడు తోట కూడా మొత్తం కొలాప్స్ అయింది. అదేవిధంగా టమాటాకు వేసిన షేనెట్ కూడా గాలికి ఎగిరిపోయింది. 14 సంవత్సరాల కాలంలో ఇంత భారీ విపత్తు నేను మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా చూస్తున్నానండి. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కౌలు వ్యవసాయమే చేస్తున్నానండి. ఇది మొత్తం ఇది ఒక 12 ఎకరాలు, ఇది కాకుండా నేను 12 ఎకరాలు, మొత్తం 24 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నాను. మొత్తం బొప్పాయి తోటకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ 15 రోజుల నుంచి 1 లక్ష రూపాయల పంట హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 12-13 లక్షల రూపాయల పంట చెట్ల మీద ఉన్నది ఆ విధంగా పడిపోయింది. మనకి ఇంకా అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు కనపడుతున్నాయి, కానీ వాటి నుంచి మనం ఏదైనా పంట తీసుకోవడానికి వెసులుబాటు ఉండదు. ఎందుకంటే తోటంతా బయలైపోయిన తర్వాత మిగతా కాయంతా కూడా ఎండ సోడ తగిలి ఉన్న కాయంతా పాడైపోతుంది. పంట పోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు దీన్ని డిస్మెటల్ చేయాలి. మళ్ళీ మొత్తం అంతా కూడా ఇప్పుడు 15 లక్షల రూపాయల పంట నష్టం ఉంటుంది. ఈదురుగాలుల బీభత్సానికి ధ్వంసమైన బొప్పాయి తోటను ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా తోటలు దెబ్బతిన సందర్భాలు గతంలో ఉన్నప్పటికీ ఈదురుగాలుల తీవ్రతతో మొత్తం బొప్పాయి తోట నేలమట్టం కావడం మొదటిసారి చూస్తున్నామన్నారు. పంట నష్టాన్ని ప్రకృతి విపత్తు కింద అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఇక్కడ బాలకృష్ణ గారి ఫీల్డ్ లో క్రాప్ డ్యామేజ్ జరిగిందని చూడడానికి వచ్చాము. 5 acres లో పపాయ కల్టివేట్ చేస్తున్నారు ఫార్మర్. చాలా క్రాప్ డ్యామేజ్ జరిగింది. ఎప్పుడు కూడా గతంలో చూసుకున్నట్లయితే మనకి వర్షం వల్ల క్రాప్ డ్యామేజ్ ఉండేది, కానీ ఇప్పుడు గాలి వల్ల, వర్షం ఎఫెక్ట్ కంటే గాలి వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ఈయనకి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కి ఒక 8 lakhs వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. 12 lakhs వరకు వచ్చేది అనమాట. ఇంకొక 10-15 days ఉంటే క్రాప్ చేతికి వచ్చి బాగా ఈల్డింగ్ వస్తే మంచి రేట్ వచ్చేది. ఆల్మోస్ట్ 70-75% డ్యామేజ్ జరిగింది. యాక్చువల్ గా ఈ ఫార్మర్ కి మనము ఏరియా ఎక్స్పాన్షన్ పపాయ ద్వారా మనము సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సబ్సిడీ ఒక 36,000 2 hectares కి కలిపి. క్రాప్ డ్యామేజ్ అయితే రిపోర్ట్ చేస్తాం మేము. SDRF లేదా NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కానీ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఏమైనా క్రాప్ డ్యామేజ్ ఇప్పించడానికి చూస్తాము, రిపోర్ట్ చేస్తాం. అబౌవ్ 33% ఉంటే క్రాప్ డ్యామేజ్ కనుక మనకి డెఫినెట్ గా అమౌంట్ వస్తుంది. అయితే పర్ హెక్టార్ 17,000 ఇరిగేటెడ్ దానికి అష్యూడ్ ఇరిగేటెడ్ ఉన్న ఫీల్డ్స్ కి రిలీఫ్ రావచ్చు. లక్షల్లో పెట్టిన పెట్టుబడంతా ఈదురుగాలికి నేలమట్టమైపోయిందని ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని రైతు కోరుతున్నాడు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళిలో వైవిధ్యం పాటిస్తే రైతులకు సాగు లాభసాటిగా మారుతుందంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలానే సాంకేతికత జోడింపుతో మెరుగైన ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందంటూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యవసాయ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు వ్యవసాయ శాఖతో కలిపి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేటువంటి కార్యక్రమాన్ని నేరుగా రైతు యొక్క దగ్గరికి వెళ్ళి మనము రైతులకు అవగాహన అనేటువంటిది కల్పించడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే మనకు మారుతున్నటువంటి వాతావరణము, మారుతున్నటువంటి మన నేల యొక్క స్వభావము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా నూతనంగా వస్తున్నటువంటి వ్యవసాయంలో వస్తున్నటువంటి సాంకేతికతను జోడించి తక్కువ సాగు ఖర్చుతోటి ఎక్కువ దిగుబడిని ఇచ్చి లాభదాయకంగా తీసుకురావడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.